హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. శ్రీకృష్ణ బాలలీలలు. మద్ది చెట్ల సంహారం. మళ్ళీ కొంతకాలం జరిగింది. సంకర్షణ శ్రీకృష్ణులు ఇద్దరూ మోకాళ్ళతో పాకుతున్నారు. ప్రక్క ఇళ్లల్లోకి కూడా వెళ్ళి అల్లరి చేస్తున్నారు. ఎప్పుడూ ఇద్దరు కలిసే తిరుగుతున్నారు. మోకాళ్ళతో పాకే నాటికి వాళ్ళ అల్లరి విపరీతంగా ఉంది. ఎన్నిసార్లు ఒళ్ళు కడిగినా నిమిషంలో దుమ్ములోకి వెళ్ళి ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుంటున్నారు. ఎన్నిసార్లు తల దువ్వినా జుట్టు చిందరవందర చేసుకుంటున్నారు. బరబరా పాకుతూ పాలకుండలు పడదోస్తున్నారు. ఒక రోజున యశోదకు మరీ విసుగు వచ్చేసింది. ఒక పెద్ద త్రాడు తెచ్చి ఆ త్రాడుతో కృష్ణుణ్ణి ఒక రోటికి కట్టేసి ఇప్పుడు ఎక్కడికి పోతావో పో అని కసురుకొని తన పనిలో తను పడిపోయింది. తల్లి బాగా దూరం వెళ్ళేదాకా చూసుకొని బాలకృష్ణుడు ఆ పెద్ద రోలుని ఈడ్చుకుంటూ ఇంటి పెరటి దొడ్డిలో కొంతసేపు ఇటూ అటూ తిరిగి ఆ తర్వాత ఆ పెరటిని కూడా దాటి ఊరు బయట ఉన్న చెట్ల దాకా వెళ్ళాడు. అక్కడ రెండు పెద్ద పెద్ద మద్ది చెట్లు పక్కపక్కనే బలంగా పెరిగి ఉన్నాయి. శ్రీకృష్ణుడు రోలు గుంజుకుంటూ ఆ చెట్ల మధ్యలోకి పాకాడు. పిల్లవాడైతే చెట్లను దాటి వెళ్ళిపోయాడు. కానీ రోలు బాగా పెద్దదిగా ఉండటం వల్ల చెట్ల సందు దానికి సరిపోలేదు. దాంతో పాకే శ్రీకృష్ణుడికి వేగం తగ్గిపోయింది. ఆ పిల్లవాడు విసుగ్గా ఒక్కసారి వెనక్కి చూసి బలంగా ముందుకు ఒక గుంజు గుంజాడు. అదేమి గుంజుడో ఏమి బలమో కానీ ఆ బలానికి ఆ రెండు వృక్షాలు ఒకేసారి కూలిపోయాయి. పసివాడు చెట్ల కొమ్మల సందుల్లో క్షేమంగా ఉండి కేరింతలాడుతున్నాడు. ఆ చెట్లు పడ్డ చప్పుడికి చుట్టుప్రక్కల ఉన్న వారంతా పరుగు పరుగున వచ్చారు. వాళ్ళని చూసి బాలకృష్ణుడు కిలకిలా నవ్వుతున్నాడు. అదేం చిత్రమో, ఆ పిల్లవాడు అంత బలంగా లాగినా సరే సన్నటి ఆ త్రాడు తెగనే లేదు. చూడవచ్చిన వారంతా ఇదేమిటని విస్తుపోయి చూస్తున్నారు. ఈలోగా కొంతమంది వృద్ధాంగనలో నీ కొడుకు చెట్ల క్రింద పడిపోయాడే యశోద అంటూ గోలగోలగా అరుస్తూ ఊళ్ళోకి వెళ్ళి యశోదకు ఈ వార్త చెప్పారు. అది చాలక పసివాణ్ణి రోటికి కట్టేస్తావా, ఇదేం పాడుబుద్దే నీకు అని తిట్టిపోయసాగారు. యశోద కంగారు పడుతూ పిల్లవాడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. అప్పటికే చాలామంది గోపజాతి వారు అక్కడ పోగుపడి ఉన్నారు. అందరూ తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. గాలి లేదు, వాన లేదు, పిడుగు లేదు, కనీసం ఏనుగులైనా రాలేదు. మరి ఇంత పెద్ద చెట్లు ఎట్లా పడ్డాయి అని అక్కడి వారంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. వారిలో గ్రామ వృద్ధులు కొందరు నందుణ్ణి ప్రక్కకు పిలిచి ఇలా మంతెనలాడారు. నందా, ఈ చెట్లు పడిపోవటం మరీ విచిత్రంగా ఉంది. ఇంత చెట్లు పడ్డా నీ పిల్లవాడికి ఏ దెబ్బలు తగలకపోవడం మరీ వింతగా ఉంది. ఏది ఏమైనా నీ కొడుకు పుట్టాక మన ఊళ్ళో ఇది 3వ ఉత్పాతం. మొదట బండి విరిగింది, తర్వాత ఎవరో అజ్ఞాత రాక్షసి మరణించింది, ఇప్పుడు ఈ చెట్లు కూలాయి. కనుక మనం ఈ గ్రామంలో నివసించడం మంచిదిగా తోచడం లేదు. నువ్వు కూడా ఆలోచించి నిర్ణయిస్తే మన గ్రామం మొత్తాన్ని మరొక చోటికి మార్చేద్దాం అని. నందుడు ఏమీ మాట్లాడకుండా ముందు చెట్లలోకి వెళ్ళి తాడు కట్లు విప్పి పిల్లవాడిని యువతలికి తెచ్చాడు. పిల్లవాడు చచ్చి మళ్ళీ పుట్టినట్లుగా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ పిల్లవాడిని ముద్దులాడాడు. అందరూ మళ్ళీ గ్రామంలోకి చేరారు. అప్పటి నుంచి ఆ పిల్లవాడిని అక్కడి గోపాంగనలు దామోదరా దామోదరా అని పిలవసాగారు. దామోదరుడు అంటే పొట్టకు త్రాడు వేసి కట్టబడినవాడు. ఊరి వారంతా త్వరలోనే ఈ సంఘటన మర్చిపోయారు. తోడేళ్ల సృష్టి. ఇలా సంకర్షణ శ్రీకృష్ణులు పెరుగుతుండగానే మరో 6 సంవత్సరాలకు పైగా గడిచిపోయింది. పిల్లలకి 7వ ఏడు వచ్చింది. పిల్లల ఆటలు మరీ పెచ్చు పెరిగినాయి. సంకర్షణుడు ఎప్పుడూ నీలం బట్టలు కట్టుకోవటానికే ఇష్టపడేవాడు. శ్రీకృష్ణుడు పసుపచ్చటి బట్టలు కట్టుకోవటానికి ఇష్టపడేవాడు. ఇద్దరూ ఒంటికి తెల్లగంధం పూసుకునేవారు. ఇద్దరిది జులపాల జుట్టే. ఆవులను మేపుతూ అడవిలోకి పరిగెత్తేవారు. అడవి చెట్ల ఆకులతో ఈలల వంటి వాయిద్యాలను తయారు చేసి ఊదుతూ ఉండేవారు. నెమలి పించాలను కిరీటంలాగా తల మీద పెట్టుకునేవారు. మెడలో పూలమాలలు వేసుకునేవారు. పిల్లన గ్రోవులను వాయిస్తూ ఉండేవారు. గుర్రపు పిల్లలలాగా గంతులు వేస్తూ నిరంతరం ఆటలాడుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీకృష్ణుడు సంకర్షణుడితో ఇలా అన్నాడు.
అన్నయ్య, మన ఊరి చుట్టూ ఉన్న ఈ వనప్రదేశం శోభావిహీనంగా మారిపోయింది. మన వాళ్ళు ఈ చెట్లను చాలా మటుకు కొట్టేసి వంట చెరుకుకు వాడేసుకున్నారు. ఆవులు మేసే గడ్డి కోసం కూడా చాలా దూరం పోవలసి వస్తుంది. నీటి మడుగులు తగ్గిపోయాయి. చివరికి ఇక్కడ మన వాళ్ళు కట్టెలను కూరలను కూడా అమ్ముకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే గోషోయం నగరాయతే, ఈ పల్లెటూరు కూడా పట్టణంగా మారిపోయినట్లు కనిపిస్తుంది. కొండ ప్రదేశాలకు పల్లెటూళ్ళు అలంకారం. పల్లెటూళ్ళకు చుట్టంతా ఉండే అడవులే అలంకారం. అడవులకు ఆవులే అలంకారం. మనకు ఆ ఆవులే జీవనాధారం. ఇవన్నీ ఇక్కడ వరుసగా చెడిపోయినాయి. కనుక మనం ఇక్కడి నుంచి కొత్త గ్రామానికి వెళ్ళిపోతే బాగుంటుంది. గడ్డి, నీళ్లు, చెట్లు, కూరగాయలు, పళ్ళు ఇలాంటివన్నీ సమృద్ధిగా ఉండే ప్రదేశానికి మనం వెళ్ళాలి. ఇక్కడికి దగ్గరలో ఉన్న బృందావనం అనే గ్రామం ఈ విషయంలో చాలా సమృద్ధిగా ఉందని వింటున్నాను. అక్కడికి దగ్గరలోనే గోవర్ధనం అనే పర్వతం కూడా ఉందంట. దానిని ఆనుకొని చిన్న అడవి, దాని మధ్యలో బాండీరము అనే పేరు గల పెద్ద మర్రి చెట్టు, దాని దగ్గరలోనే యమునా నది, ఇవన్నీ ఉన్నాయట. ఇవన్నీ ఆలోచిస్తే ఆ బృందావనమే మన నివాసానికి మంచి ప్రదేశం అనిపిస్తుంది. అయితే మన వాళ్ళు మనం చెప్పినా వినరు. అందుకోసం ఒక చిన్న కిటుకు చేస్తాను చూడు అని. ఇలా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఉండగానే అతని శరీరంలో నుంచి వందల కొద్ది తోడేళ్ళు జన్మించి గొల్లపల్లెలోకి పరుగులు తీశాయి. వచ్చిన తోడేళ్ళు ఆవు దూడల్ని, కోడె దూడల్ని దొరికినవి దొరికినట్లుగా కొరుక్కు తినటం మొదలుపెట్టాయి. ఇది గమనించిన ఊరిలోని మగవారంతా కర్రలు, బల్లెములు పట్టుకొని తరమటం ప్రారంభించారు. ఇలా కొద్ది రోజులు జరిగేసరికి గొల్లపల్లెలోని పెద్దలందరికీ విసుగు పుట్టేసింది. ఇక మనం ఈ ఊరు వదిలి వెళ్ళవలసిందే అని ఒకరికొకరు చెప్పుకోవటం ప్రారంభించారు. పూర్వం వసుదేవుడు నందునితో మాట్లాడుతూ కేశి అనే రాక్షసుడి వల్ల ప్రమాదం కలగవచ్చు అని చెప్పి ఉన్నాడు. ఆ కేశి బృందావనం దగ్గరలోనే ఉంటున్నాడు. అందువల్ల నందుడు బృందావన ప్రయాణానికి అంత సుముఖుడుగా లేడు. కానీ ఊరి పెద్దలంతా పోదామని పట్టుపట్టేసరికి ఆయన కూడా సరే అనేశాడు. పెద్దలంతా మాట్లాడుకొని ఆ రోజే ప్రయాణం అయిపోయారు. పెద్ద కోలాహలంతో ఎడ్లబండ్లు కట్టుకొని ఇళ్లలోని సామానంతా సర్దుకొని ఊరే ప్రయాణం అయిపోయింది. చూస్తూ ఉండగానే జనంతో కిటకిటలాడే వ్రేపల్లె గ్రామం ఎడారిగా మారిపోయింది. వెలుతురు ఇంకా బాగానే ఉండగానే గోపాలక బృందం బృందావన గ్రామానికి చేరింది. ఊరు పెద్దలు పరిసరాలను పరిశీలించి ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి, గోశాలలు ఎక్కడ నిర్మించుకోవాలి మొదలైన విషయాలను చర్చించి నిర్ణయించుకున్నారు. 2 యోజనాల పొడవు, 1 యోజనం వెడల్పు ఉండేటట్లుగా గ్రామ నిర్మాణానికి ప్రణాళిక వేసి తమ ఎడ్ల బండ్లను ఊరికి సరిహద్దుగా బారులుగా పేర్చారు. ఈ నూతన బృందావన గ్రామం యమునా నది ఒడ్డున అర్ధచంద్రాకారంగా ఏర్పడింది. ఊరు సరిహద్దు దగ్గర ముళ్ళ చెట్లు, కొమ్మలు, ముళ్ళ తీగలు తెచ్చి దడిలాగా ఏర్పరిచారు. ఆ హద్దుకు వెలుపల సాగు భూములను గుర్తించారు. ఊరిలో పాకలను, పందిళ్లను ఏర్పరిచి నేలను చదును చేసి తాత్కాలిక నివాసానికి కొన్ని ఏర్పాట్లు వేగంగా చేసుకున్నారు. ఊరి పెద్దల హడావిడి చూసి శ్రీకృష్ణుడు, సంకర్షణుడు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. వారిద్దరూ తోటి గోపాలకులకు పోగేసుకొని బృందావన గ్రామ పరిసరాలలో ఆవులను మేపటానికి తగిన ప్రదేశాలను గుర్తించి క్రమక్రమంగా గోవులను కూడా ఆ ప్రదేశాలను అలవాటు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయి బృందావనం నూతన గ్రామంగా సుస్థిరమై అక్కడి గోపోషణ వ్యవహారాలు ఒక దారికి వచ్చేసరికి వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం రానే వచ్చింది. ఆ సంవత్సరం వానలు బాగా ఎక్కువగానే పడ్డాయి. కానీ గోపజాతి అప్పటికే బృందావనానికి బాగా అలవాటు పడిపోయింది కనుక ఆ వర్షాకాలపు దాటికి వాళ్ళు బాగానే తట్టుకోగలిగారు. వర్షాకాలపు వన సౌందర్యాన్ని వారు ఉల్లాసంగా ఆస్వాదించారు. కాళీయమర్దనం. ఇది ఇలా ఉండగా ఒక రోజున శ్రీకృష్ణుడు తన అన్న ప్రక్కన లేకుండానే కొంతమంది స్నేహితులను వెంట పెట్టుకొని యమునా నది వెంట ఆటలాడుకుంటూ పూర్వం చెప్పుకున్న బాండీరము అనే పేరు గల మహా వటవృక్షం వద్దకు వచ్చాడు.
ఆ మర్రి చెట్టే ఒక చిన్న కొండంత ఉంది. శ్రీకృష్ణుడు ఆ చెట్టు క్రింద కొంతసేపు ఆగి గోపబాలకులతో రకరకాలుగా ఆటలాడాడు. అలా ఆడుతూ ఆడుతూనే యమునా నదిలో గల ఒక మడుగు వంటి ప్రదేశానికి పిల్లలందరూ చేరారు. ఆ మడుగే ఒక చిన్న సముద్రం అంతా ఉంది. దాని దగ్గరకు వెళ్తూ ఉండగానే విషపు వాసనలు ముక్కులకు ఘాటుగా తగిలాయి. ఆ ప్రాంతంలో పశువులు తిరగటం లేదు. ఆ మడుగు మీద పక్షులు కూడా ఎగరటం లేదు. మొత్తం మీద ఆ ప్రాంతమంతా విషమయంగా కనిపిస్తుంది. అక్కడి దాకా చేరిన శ్రీకృష్ణుడు తనలో తనే ఇలా ఆలోచించసాగాడు. అమృత ప్రవాహం వంటి ఈ యమునా నదిలో విషపు మడుగు ఎలా ఏర్పడింది? కాళీయుడు అనే రాక్షసాంశ గల నాగరాజు ఒకడు ఇక్కడ నివసిస్తున్నాడు. ఇతనికి గరుత్మంతుడికి ఏదో విరోధం వచ్చింది. అందువల్ల గరుత్మంతుడికి కనిపించకుండా ఉండటం కోసం కాళీయుడు సపరివారంగా ఈ మడుగులోకి చేరాడు. ఇతని ప్రభావం వల్ల ఈ ప్రాంతమంతా విషమయమైపోయింది. కనుక ఈ చుట్టుప్రక్కల ఉన్న పచ్చిక గడ్డిని ఏ పశువులు ముట్టుకోవటం లేదు. అందువల్ల ఈ పరిసర ప్రాంతమంతా దుబ్బులుగా ఎదిగిన పచ్చికతోనూ రకరకాల వృక్షజాతులతోనూ భయంకరంగా మారిపోయింది. ఇక్కడికి జనమే రావటం లేదు. కనుక నడక దారి గుర్తులు కూడా కనిపించటం లేదు. కనుక ఈ నాగరాజును నిగ్రహించి శిక్షించి ఈ యమునా మడుగును కలుషరహితంగా మార్చి నది కాలుష్యాన్ని నివారించడమే ఇప్పుడు నా కర్తవ్యం. అందుకోసమే కదా నేను వ్రేపల్లని ఇక్కడికి రప్పించింది. అదిగాక నేను ఇప్పుడు ఈ సాహసకృత్యం చేస్తే నా పరాక్రమం ఏమిటో ఈ గోకులం వారందరికీ స్పష్టంగా తెలుస్తుంది. లోకంలో నాకొక ప్రసిద్ధి లభిస్తుంది. అది కూడా నాకు అవసరమే అని శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించి మీది ఉత్తరీయం నడుముకి కట్టుకొని జుట్టు గట్టిగా ముడివేసుకొని ఆ మడుగుకి దగ్గరలో ఉన్న ఒక పెద్ద కదంబ వృక్షం మీదికి ఎక్కి ఆ చెట్టు మీద నుంచి మడుగు మధ్యలోకి ఒక్క దూకుడు దూకాడు. ఆ దూకుడికి పెద్ద శబ్దంతో ఆ మడుగంతా అల్లకల్లోలమై నీళ్లు ఉవ్వెత్తున పైకి లేచి నది ఒడ్డు భాగమంతా తడిసిపోయింది. పిడుగుపాటు వంటి ఈ దెబ్బకు నీళ్లు అడుగున ఉన్న పాముల నివాస భవనం కదిలిపోయింది. అక్కడి నాగరాజులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారిలో కాళీయ నాగరాజు ముందుగా తేరుకొని కోపంతో మండిపడి తన 5 నోళ్లు తెరిచి నాలుకలు అల్లాలాడిస్తూ బుస్సున పైకి లేచాడు. అతని పరివారమంతా అతన్ని అనుసరించింది. ఆ నాగులు వెడలగ్రక్కుతున్న విషాగ్ని జ్వాలలతో ఆ మడుగంతా బగ్గున మండింది. ఈలోగా కాళీయుడు నీటిలోకి దూకిన శ్రీకృష్ణుడిని తన తోకతో గట్టిగా చుట్టలు చుట్టి కాళ్ళు చేతులు ఆడకుండా బిగించి వేశాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందించుకుంటూ చేతకాని వాడిలాగా కొంతసేపు అలాగే ఉండిపోయాడు. ఈలోగా కృష్ణుడితో వచ్చిన మిత్ర బృందం శ్రీకృష్ణుడు ఏమయ్యాడా అని వెతుక్కుంటూ మడుగు శబ్దం విని అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడి యొక్క దీన స్థితిని చూసి భయభ్రాంతులై గోలగోలగా ఏడుస్తూ రక్షించండి రక్షించండి అని అరుస్తూ బృందావనం వైపు పరుగులు తీశారు. ఈ వార్త విన్న నందుడు కంగారు పడిపోయి కాళీయ మడుగు వైపు పరుగులు తీశాడు. ఊరిలో ఉన్న ఆడ మగ అందరూ ఏడుస్తూ ఆయన వెంట పరుగులు పెట్టారు. వారిలో సంకర్షణుడు కూడా ఉన్నాడు. సంకర్షణుడు మడుగు ఒడ్డుకు చేరి పరిస్థితిని పరిశీలించి చూసేసరికి నాగబంధాలలో చిక్కుబడి శ్రీకృష్ణుడు మూర్ఛపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఇదంతా శ్రీకృష్ణుడి క్రీడ అని సంకర్షణుడికి అర్థమైపోయింది. దాంతో అతను కొంచెం కోపగించి, తమ్ముడు కృష్ణ, ఏమిటి ఆటలు? మన వాళ్ళంతా భయపడి గుండెలు బాదుకుంటున్నారు. నువ్వు మామూలు మనిషివి అనుకుంటున్నారు. ఇక ఆలస్యం చెయ్యకు, విజృంభించు, ఆ నాగరాజును నిగ్రహించు అని అరిచాడు. అందరూ వచ్చి తన పరాక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని ఎదురు చూస్తున్న శ్రీకృష్ణుడు అన్నగారి అరుపులతో ఒక్కసారి కళ్ళు తెరిచి ఒళ్ళు విరిచి విజృంభించి ఆ నాగరాజు బంధాలను నిమిషాలలో తుత్తునియాలు చేసి నీళ్లలోనే ఒక్క ఎగురు ఎగిరి కాళీయుడి పడగల మీద శివతాండవం వంటి తాండవం చేయసాగాడు. ఆ కాలి తాపులకు విలవిలలాడిపోయిన కాళీయుడు తన 5 తలల్లోంచి నెత్తురు కక్కుకున్నాడు.
ప్రాణాలు కడబట్టినట్లై గొంతు పూడుకపోతుండగా కొంచెం ఓపిక తెచ్చుకొని, ప్రభో శ్రీకృష్ణ, అజ్ఞానం చేత కళ్ళు మూసుకుపోయి నువ్వు ఎవరో గుర్తించక నేను నీ మీద విజృంభించాను. ప్రభూ, నన్ను క్షమించు, నన్ను బ్రతికించు. నువ్వు ఎవరికి ఊడిగం చేయమంటే వారికి నా పరివారంతో సహా ఊడిగం చేస్తాను అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడికి కోపమే లేదు. అతను నవ్వుతూనే ఇలా అన్నాడు, సర్పరాజా, నువ్వు ఎంత బ్రతిమాలినా ఈ యమునా నదిలో మాత్రం నీకు చోటు ఇవ్వను. నువ్వు ఇక్కడి నుంచి భార్యాపుత్ర పరివార సమేతంగా సముద్రంలోకి వెళ్ళిపో. ఇక మీదట నువ్వు కానీ నీ పరివారం కానీ ఈ పరిసర ప్రాంతాలలో కనిపిస్తే నేనే స్వయంగా నరికేస్తా. నది జల పరిశుభ్రత నాకు ముఖ్యం. నువ్వు ఈ నదిని కలుషీకృతం చేశావు. అందుకే నీకు ఈ కఠిన శిక్ష విధిస్తున్నాను. నువ్వు ఇక్కడి నుంచి బయటపడితే మా గరుత్మంతుడు గుర్తుపట్టి చంపేస్తాడేమో అని భయపడకు. నీ నెత్తి మీద ఇప్పుడు నా పాదాల గుర్తులు పడ్డాయి కదా, ఆ గుర్తులు చూపించు. వాటిని చూస్తే మా గరుత్మంతుడు నిన్ను ముట్టుకోడు అని. శ్రీకృష్ణుడు ఈ విధంగా ఆజ్ఞ విధించేసరికి కాళీయుడు ఆ మడుగు నుంచి నిమిషాలలో మాయమైపోయాడు. అది చూసి బృందావన గ్రామవాసులంతా ఆశ్చర్యపోయారు. కాళీయుడు పూర్తిగా వెళ్ళిపోయాడని ఖాయమయ్యాక శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందించుకుంటూ నది మీద ఈతలాడుతూ ఒడ్డుకు చేరాడు. ఆ విధంగా అనూహ్యమైన పరాక్రమంతో నాగరాజులను వెళ్ళగొట్టడమే కాక ఆ యమునా నది మడుగును విష విముక్తం చేసి క్షేమంగా బయటకు వచ్చిన శ్రీకృష్ణుణ్ణి బృందావన గ్రామవాసులు రకరకాలుగా అభినందించారు. కొందరు మెచ్చుకున్నారు, కొందరు ఆశీర్వదించారు, కొందరు కౌగిలించుకున్నారు, కొందరు నందగోపుడికి అభినందనలు చెప్పారు. మన ఊరు మొత్తానికి నీ కొడుకే శ్రీరామ రక్ష అన్నారు. నీ కొడుకులో ఉన్న గొప్పతనాన్ని ఇన్నాళ్ళు మనం గుర్తించలేకపోయాము. ఇతను ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయాడు. ఇప్పుడు ఇతని పరాక్రమం మనకు తెలిసింది. ఇతను ఒక మహానుభావుడు అన్నారు. ఊరి వారంతా ఇలా శ్రీకృష్ణుడిని మెచ్చుకుంటూ ఉంటే నందుడి ఆనందానికి అంతులేదు. ఆ విధంగా శ్రీకృష్ణుని మెచ్చుకుంటూనే ఊరి వారంతా బృందావనానికి చేరారు. ధేనుకాసుర వధ. ఈ విధంగా నది కాలుష్య నివారణ జరిగిన తర్వాత బృందావన గ్రామవాసులు ఇనుమడించిన ఉత్సాహంతో తమ గోవులను ఆ పరిసర ప్రాంతాలలో యథేచ్ఛగా మేపుకోవడం మొదలుపెట్టారు. ఏ భయమూ లేకుండా గోవర్ధన పర్వతం చుట్టూతా నిర్భయంగా సంచరించసాగారు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీకృష్ణ సంకర్షణులు ఇద్దరూ ఆవులను మేపుకుంటూ గోవర్ధన పర్వత ప్రాంతంలో ఒక కొత్త ప్రదేశానికి వచ్చారు. అక్కడ వాళ్ళకి తాడి చెట్ల తోట కనిపించింది. తాడి చెట్లు సముద్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి, కానీ పర్వత ప్రాంతంలో ఎక్కువగా ఉండవు. అందుచేత బృందావన ప్రాంతవాసులకి తాడి చెట్లు కనిపించేసరికి ఉల్లాసం పెరిగిపోయింది. దానికి తోడు ఆ తోట ప్రాంతంలో మానవ సంచారం లేకపోవటం వల్ల ఆ తాడి చెట్ల మీది పళ్ళు బాగా పండి వాటిల్లో కొన్ని నేల మీదకు రాలి ఆ పరిసర ప్రాంతమంతా తాడిపళ్ళ సువాసనలతో గుమగుమలాడుతోంది. ఆ సువాసనలు గమనించిన శ్రీకృష్ణుడు అన్నవంక చూసి, అన్నా, ఈ తాటిపళ్ళు మన వాళ్ళకి దొరికితే వాళ్ళ ఆనందానికి అంతుండదు. అందుచేత మనం ఈ తాడి చెట్లను ఊపి ఎక్కువ కాయలు నేలకు రాలేటట్లు చేద్దాం. మన వాళ్ళంతా సంతోషిస్తారు అన్నాడు. సంకర్షణుడు సరే అని తాడి చెట్లను ఊపసాగాడు. తాటిపళ్ళు రాలి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. నిజానికి వీళ్ళు ఆ ప్రాంతానికి కొత్త వాళ్ళు కనుక తెలియక ఆ తోటలోకి ప్రవేశించారు. తెలిసిన వారు ఎవరూ అటు ప్రక్కకి పోనే పోరు. ఎందుకంటే ఆ తోటలో ధేనుకాసురుడు అనే రాక్షసుడు గాడిద రూపంలో పెద్ద పరివారంతో సహా నివాసం ఉంటున్నాడు. ఈ గాడిద రూపంతో ఉన్న రాక్షసుడు నరమాంస భక్షకుడు కూడా. ఇతర జంతువులు దొరికినా వదిలిపెట్టడు. అందుకే ఆ ప్రాంతంలోకి ఏ జంతువులు రావు. అట్లాంటిది ఇప్పుడు శ్రీకృష్ణ సంకర్షణులు అక్కడికి చేరి తాటిపళ్ళు రాలుస్తూ పెద్ద కోలాహలం చేసేసరికి విశ్రాంతి తీసుకుంటున్న ధేనుకాసురుడికి విశ్రాంతి భంగమై మండిపడ్డాడు. దానికి తోడు నరవాసన వాడికి వెర్రెత్తిచ్చింది. దానితో ఆ ధేనుకాసురుడు ఓండ్ర పెడుతూ గుడ్లు గిరగిరా తిప్పుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక తాడి చెట్టును ఊపుతున్న సంకర్షణుడి మీదికి వెనుక నుంచి దూకి పళ్ళతో ఒక కొరుకు కొరికాడు.
సంకర్షణుడు ఇదేమిటా అని వెనక్కి తిరిగి చూసేలోపే ఆ గాడిద రాక్షసుడు వెనక్కి తిరిగి తన వెనుక కాళ్ళతో సంకర్షణుడి గుండెల మీద గట్టిగా తన్నాడు. సంకర్షణుడు ఏమీ కంగారు పడకుండా తన్నే ఆ కాళ్ళని గట్టిగా పెట్టుకొని గిరగిరా తిప్పి తాడి చెట్లు తలభాగానికి తగిలేటట్లుగా విసిరి కొట్టాడు. దానితో గాడిద రాక్షసుడి తల పగిలి వెన్ను విరిగి క్రిందపడి ప్రాణాలు వదిలిపెట్టాడు. ఇది చూచి వాడి గాడిద పరివారం సంకర్షణుడి మీదికి విరుచుకుపడ్డది. సంకర్షణుడు ఆ పరివారాన్ని కూడా అదే విధానంలో నిమిషాలలో సంహరించేశాడు. ఈ విధంగా సంకర్షణుడి పరాక్రమం వల్ల ఆ తాళవన ప్రాంతానికి ధేనుకాసురుడి పీడ విరగడపోవడంతో ఆ ప్రదేశమంతా జనసంచార యోగ్యంగా మారింది. గోపాలమిత్రులంతా సంకర్షణ్ణి అభినందించి తాటి ఆకులనే ఆసనాలుగా వేసుకొని అక్కడే చతికిలపడి తాటిపళ్లను తనివి తీరా ఆస్వాదించారు. ప్రలంబవద. తాటి తోటలో ఆటలు అయినాక గోపాల బాలకులంతా మళ్ళీ పశువులను తోలుకుంటూ బాండీర వటవృక్షం దగ్గరికి వచ్చారు. ఆ చెట్టు చాలా పెద్దదిగా ఉండటం వల్ల దానికి ఊడలనే ఉయ్యాలుగా కట్టి పిల్లలందరూ ఉయ్యాల ఆటలు ఆడారు. ఆ తర్వాత కొంతసేపటికి లేడిపిల్ల ఆట, హరీణ క్రీడనం అనే ఆట మొదలుపెట్టారు. ఈ ఆటలో ఇద్దరేసి పిల్లలు ఒక జట్టుగా ఏర్పడతారు. వాళ్ళు ఇద్దరూ కలిసి లేడిపిల్లలాగా 4 కాళ్ళతో గెంతుతూ వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం దగ్గరకు చేరుకుంటారు. ముందుగా లక్ష్యాన్ని ముట్టుకున్నవాడు గెలిచినట్టు లెక్క. ఓడిపోయినవాడు లక్ష్యం దాకా వెళ్ళి గెలిచిన వాడిని వీపు మీద ఎక్కించుకొని లేడిపిల్లలాగానే గెంతుకుంటూ బయలుదేరిన చోటికే తిరిగి రావాలి. ఇది ఆట. శ్రీకృష్ణ సంకర్షణులు పూర్తిగా మానవ బాలలీలలనే నటిస్తున్నారు కనుక వారు కూడా ఈ గుంపులో చేరి లేడీ ఆట ఆడుతున్నారు. ఈలోగా ఆ ప్రాంతాలలో సంచరించే ప్రలంబుడు అనే రాక్షసుడు ఆ పిల్లలను దూరం నుంచే చాలాసేపు పరిశీలించి చూసి తను కూడా ఒక గొల్లపిల్లవాడి వేషం వేసుకొని ఆడుకునే పిల్లలలో కలిసిపోయాడు. ఈ క్రొత్త పిల్లవాడిని ఎవరూ గమనించనే లేదు. ప్రలంబుడు ఆటలాడుకుంటూనే శ్రీకృష్ణ సంకర్షణులను జాగ్రత్తగా పరిశీలించాడు. వారిలో శ్రీకృష్ణుని దెబ్బతీయటం మరీ కష్టమని ప్రలంబుడికి తోచింది. అందుకే సంకర్షణుని దెబ్బతీయటానికి నిశ్చయించుకొని అతని దగ్గరికి వెళ్ళి అతనితో కలిసి ఆటలు మొదలుపెట్టాడు. ఈ మాటు పరుగుల పందెంలో శ్రీకృష్ణుడు శ్రీదాముడు ఒక జట్టు అయ్యారు. సంకర్షణుడు ప్రలంబుడు ఒక జట్టు అయ్యారు. మరికొందరు గోపాలకులు కూడా జట్టులుగా ఆడటానికి ముందుకు వచ్చారు. బాండీర వృక్షాన్నే ప్రారంభ స్థానంగా పెట్టుకొని లేడీ ఆట మొదలైంది. పిల్లలు కాళ్ళతోనూ చేతులతోనూ గెంతుకుంటూ ఒకరినొకరు దాటుకుంటూ పరుగులు తీస్తున్నారు. ఈ మాటు పోటీలో శ్రీకృష్ణుడు శ్రీదాముణ్ణి జయించాడు. సంకర్షణుడు ప్రలంబుణ్ణి జయించాడు. ఆట ఒప్పందం ప్రకారం ఓడినవాడు గెలిచిన వాడిని వెన్ను మీద కూర్చోబెట్టుకొని మళ్ళీ లేడీలాగానే గెంతుతూ బాండీర వృక్షం దగ్గరికి రావాల్సి ఉంది. ఆ షరతు ప్రకారమే శ్రీదాముడి వీపు మీద శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. ప్రలంబుడి వీపు మీద సంకర్షణుడు కూర్చున్నాడు. ఇద్దరూ బాండీర వృక్షం వైపు పరుగులు మొదలుపెట్టారు. కానీ కొద్దిసేపట్లోనే ప్రలంబుడు తన దారి మార్చి అడవి వైపుకి పరుగులు మొదలుపెట్టాడు. ఈలోగా బలరాముడి బరువు పెరిగిపోయింది. గొల్లపిల్లవాడి రూపంలో ఉన్న ప్రలంబుడికి ఆ బరువు మొయ్యటం కష్టమై తన రూపాన్ని ఏనుగంత పెంచేశాడు. అయినా లేడిపిల్లలాగా పరిగెత్తుతూనే ఉన్నాడు. అది గమనించిన సంకర్షణుడు భయపడిపోయి, కృష్ణ కృష్ణ, వీడెవడో మోసగాడిలాగా ఉన్నాడు, నన్ను అడవిలోకి లాక్కుపోతున్నాడు, వీడసలు మానవుడు కాదు, వీడు రాక్షసుడే, నేనిప్పుడు ఏం చేసేది అని బిగ్గరగా అరిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్క క్షణం తన ఆట ఆపి అన్నగారితో ఇలా అన్నాడు. అయ్యో అన్నయ్య, మానవుడిలాగా నటించమన్నానే కానీ మానవుడు అయిపోమని చెప్పలేదే. నీ స్వస్వరూపాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు సాక్షాత్తు నారాయణ స్వరూపుడివి, నువ్వు విరాట్ స్వరూపుడివి, నువ్వు సహస్రాక్షకుడివి, సహస్రపాదుడివి, సహస్ర శీర్షుడివి. నీ అంతాన్ని దేవతలు కూడా చూడలేరు. అందుకనే వారు నిన్ను అనంతుడు అని పిలిచారు.
నేను ఎలా తత్వస్వరూపినినో నువ్వు అలా తత్వస్వరూపివే. నేను ఎలా శాశ్వతున్నో నువ్వు కూడా అలా శాశ్వతుడివే. మన ఇద్దరి దేహాలు విడిగా కనిపిస్తున్నాయి కానీ నిజానికి మనమిద్దరం ఒక్కటే. ఈ మాట మర్చిపోయి తెలివి తక్కువవాడిగా లాగా అరుస్తున్నావెందుకు? నీ స్వరూపం గుర్తు తెచ్చుకో, నీ పరాక్రమం గుర్తు తెచ్చుకో, విజృంభించు. ఈ రాక్షసుడి తల మీద గట్టిగా ఒక గుద్దు గుద్దు అని. శ్రీకృష్ణుడు ఇలా తన తత్వాన్ని గుర్తు చేసేసరికి సంకర్షణుడు ఒక్కసారిగా పొంగిపోయి బలమంతా పుంజుకొని ఆ రాక్షసుడి తల మీద పిడుగుపాటు వంటి పిడికిటి పోటు పొడిచాడు. ఆ పోటుకు ప్రలంబుడి కపాలం పగిలి పైపెక్కు క్రింద పడిపోయింది. అతడి మెడకాయ గుండెల్లోకి చొచ్చుకుపోయింది. అతనికి శరీరంలో నుంచి రక్త ప్రవాహం కొండవాగులాగా ఎగదన్నుకు వచ్చింది. ఆ విధంగా ఒకే ఒక దెబ్బతో ప్రలంబాసురుడిని సంహరించిన సంకర్షణుడు వాడి వెన్ను మీద నుంచి క్రిందకు దూకి పరుగు పరుగునా వచ్చి శ్రీకృష్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. గొల్లపిల్లలంతా సంకర్షణుడి యొక్క భుజబలానికి నివ్వెరపోయి అతన్ని బలదేవుడు, బలరాముడు అని కొత్త పేర్లతో పిలవసాగారు. గొల్లపిల్లలు ఆశ్చర్యపోవడంతో ఆశ్చర్యం లేదు. ఈ ప్రలంబాసురుడి యొక్క దుశ్చర్యలను ఆకాశంలో నుంచి గమనిస్తున్న దేవతలే బలరాముడి పరాక్రమానికి ఆశ్చర్యపోయి వారు కూడా అతన్ని బలరాముడు, బలదేవుడు అని కీర్తించసాగారు. అప్పటి నుంచి సంకర్షణుడికి ఆ పేర్లే సుస్థిరంగా నిలబడిపోయాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుడి ప్రోద్బలంతో పిల్లల లేడి ఆట యథాప్రకారంగా కొనసాగిపోయింది.